హాయ్ అండి. ఈ వంకాయలు మాత్రం మొదల్లో భలేగా గుత్తులు గుత్తులుగా బాగా కాస్తాయి కాయలు. ఎండ పెరిగే కొద్దీ ఎక్కువగా కాయలు కాస్తూనే ఉంటది ఈ మొక్కయితే. ఎంత బాగా కాస్తదంటే చాలా బాగా కాయలు కాస్తుంది. నేను ఈ వంకాయలన్నీ కూడా మొత్తం అన్ని విత్తనాలు తీసుకుంటాను. అంటే లాస్ట్ ఇయరు ఇవన్నీ నారు కొన్నాము. ఇక నుండి నేనే విత్తనం తీసుకొని నారు పోసుకుంటాననమాట. మళ్ళీ తొరకరి వర్షాలొచ్చేసరికి. ఇలా యెల్లో కలర్ రావాలి మనకి విత్తనం తయారవ్వాలి అంటే గనక. ఈ వంకాయ అయితే వచ్చింది. ఇది మనకి గులాబీల్లో వంకాయ అనమాట. పొడవు వంకాయి. అలాగే దీనికిలానే ఇంకొంచెం పొడవు ఉంటుంది ఈ వంకాయ ఇది. అదే టైపు కాకపోతే ఇది ఇంకొంచెం పొడవు ఉంటుందనమాట. ఇదొక రకము. ఈ వంకాయి కూడా ఇంకా కలర్ రావాలి ఇంకా విత్తనానికంటే. ఇంకా పసుపు రంగొస్తే అప్పుడు విత్తనానికి తయారైనట్టనమాట. ఇక్కడ ఇదేమో మనకి తెల్ల వంకాయలో కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. అది కూడా ఇంకా టైం పడుతుంది. ఇంకా రావాలి. ఇంకా కలర్ రావాలి ఈ వంకాయలనమాట. అన్నీ కూడా నేనైతే విత్తనాలు తీసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొనకుండా.